ఎపిసోడ్ 9 ఏంటి? సాడ్ ఎండింగ్‌తో ఎండ్ అయిపోయింది. నిజంగానే సాడ్ ఎండింగ్‌తో ఎండ్ అయిపోద్దా? అని చెప్పి చాలామంది బాధపడ్డారు కదా! నేను కూడా సాడ్ ఎండింగ్‌తోనే చూసిన తర్వాత చాలా బాధపడ్డా. ఈవెన్ అలా జరుగుండకూడదు, అలా వచ్చుండకూడదు అని అనుకుంటున్నా. కానీ ప్రతి స్టోరీ లైన్‌కి ఇంకొకటైతే ఉంటది కాబట్టి ఏదో సమ్ ట్విస్ట్ అయితే ఉంటది ఎపిసోడ్ 10లో. చూస్తూనే ఉందాం. ఈ వీడియోలో ఎపిసోడ్ 9 గురించి మాట్లాడుకుందాం. అండ్ వెబ్ సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఎపిసోడ్ 10 ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నా, సేఫ్గా. మరి మీరు ఎంతమంది మంచిగా ఉన్నారు అన్నది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ హ్యాపీ పీపుల్ అండ్ నో వరీస్ అన్న వాళ్ళు, ఈ వెబ్ సిరీస్ని బాగా లైక్ చేసిన వాళ్ళు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. అసలు ల్యాగ్ చేయకుండా, సుత్తు లేకుండా మీ గురించి మీరు చెప్పాలనంటే ఏం చెప్తారు? నేను ఈరోజు అడుగుతున్నా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? నాకు చెప్పాలన్నా మరి మీరు నాకు ఎలా చెప్తారు నాకు తెలియదు కాబట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ పేరు. నేను దాంట్లో నాకు నచ్చిన పేరుకి నేను కామెంట్ అయితే రిప్లై అయితే ఇస్తాను, ఓకేనా? నా పేరు అక్షయ్, మీరు చూస్తున్నారు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇది ఆల్మోస్ట్ 5 years నుంచి రన్ చేస్తున్నా విత్ సక్సెస్ఫుల్గాను. అప్పుడప్పుడు దీనికి ఎక్కువ డబ్బులు వచ్చి పెట్టి, అండ్ ఇప్పటి వరకు అయితే దీనికి పెట్టిన దానికన్నా 3% ఎక్స్ట్రానే వచ్చింది. ఇప్పటి వరకు అయితే ప్రాబ్లం అయితే లేదు. అండ్ మధ్య మధ్యలో మంచి మంచి అప్లికేషన్స్ గురించి కానీ, గవర్నమెంట్ జాబ్స్ గురించి కానీ అండ్ వేకెన్సీస్ గురించి కానీ వీడియోస్ అయితే పెడతా ఉంటా. ప్లీజ్ ఆ వీడియోస్ని కూడా చూడండి. ఎందుకంటే అది కూడా దాంట్లో కూడా చాలా అంటే చాలా మంచి కంటెంట్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోమని ఎలా చెప్తానో ఈ వీడియోస్తో పాటు వేరే వీడియోస్ని కూడా చూడండి అని చెప్తా. ల్యాగ్ అయితే ఉండదు. 1.5xలో పెట్టుకుని వింటే మీకు ల్యాగ్ అనేది అస్సలు అనిపించదు. కంప్లీట్గా వీడియోని అయితే ప్రతి వీడియోని చూడండి. ఎందుకంటే ప్రతి వీడియోలో చాలా కష్టం అండ్ చాలా కొన్ని కొన్ని వదిలేసుకుని మరీ చేస్తూ ఉంటా. ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయి అని అనుకుంటున్నా. మీరు నన్ను ఒక అన్నయ్యగా ఎలా ఫీల్ అవుతున్నారో నేను మిమ్మల్ని ఒక అన్నయ్యగాను, ఒక చెల్లిగాను, ఒక మంచి కుటుంబంగా ఫీల్ అవుతున్నా. అందుకనే మీకు మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ మంచి మంచి కబుర్లు అయితే చెప్తున్నా. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. ఇంతవరకు నా సోది విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అయితే మనకి ఎపిసోడ్ 1 గురించి మాట్లాడాలని అంటే చాలా ఉంది. ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ 10 వరకు, ఐ మీన్ ఎపిసోడ్ 9 వరకు నాకు నచ్చింది ఏంటంటే ఎపిసోడ్ 4, 5, 7. 4, 5, 7 అనేది నా ఫేవరెట్. మరి మీలో ఎవరికి నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ ముందుగా వచ్చేసి మనకి ఎపిసోడ్ 1 వచ్చేసి 16th May అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 2 23rd May అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 3 30th May అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 4 6th June అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 5 14th June. ఎపిసోడ్ 6 20th June. ఎపిసోడ్ 7 29th June. ఎపిసోడ్ 8 15th July. ఆల్మోస్ట్ 15 days అది గ్యాప్ ఉంది, 15 to 16 days. ఎపిసోడ్ 9 22nd July అయితే రిలీజ్ అయింది. కన్ఫామ్గా చెప్పిన డేట్కి చెప్పినట్టుగానే రిలీజ్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే పైన ఐ కార్డ్స్లో అయితే ఇస్తా, దాంట్లో ఒకసారి ఓపెన్ చేసి చూడండి నేను ఏదో చెప్తున్నాను అబద్ధం చెప్తున్నాను అన్నది. అబద్ధం అయితే చెప్పను, జెన్యున్గానే ఉన్న కంటెంట్ కాబట్టి మన ఛానల్ స్లోగా ఎదుగుతుంది. ప్రతి వీడియోకి 1 million 1 lakh వచ్చేయాలని నేనైతే ఆశపడినా. అది మీకు నచ్చితే అది 1 lakh రావచ్చు, లేదంటే 2 lakhs రావచ్చు. లేదు నచ్చకపోయినా 7,000 వచ్చినా 1,000 వచ్చినా నాకు హ్యాపీనెస్. ఓకేనా డ్రింక్స్? నేనైతే మాత్రం మీరు ఎంత ఆశీర్వదిస్తారో దాని గురించి ఆలోచిస్తా తప్ప లేని దాని గురించి అయితే మాత్రం ఎప్పుడు ఆలోచించను. ఎపిసోడ్ 10, ఎపిసోడ్ 9 అయితే మాత్రం నాకు చాలా నచ్చింది. నిజం చెప్పాలని అంటే ఎపిసోడ్ 8 కన్నా ఎపిసోడ్ 9 బాగా నచ్చింది. కానీ లాస్ట్లో ఉన్న సాడ్ పార్ట్ అయితే మాత్రం నా హార్ట్ని అయితే మెల్ట్ తీసింది. అంటే స్టార్టింగ్ నుంచి ఒక లోటుగానే ఉంది. ఎందుకంటే ఆ బెగ్గర్ చనిపోవడం, ఆ బెగ్గర్ క్యారెక్టర్ చనిపోయింది అని వెంటనే ఇంక చాలా బాధ వేసింది. బికాస్ ఎందుకంటే మనతో పాటు మన కుటుంబ సభ్యులు చాలా ఇంపార్టెంట్. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ని ప్రేమించండి అండ్ పక్కన ఉన్న వాళ్ళని కూడా ప్రేమించండి.
ఎందుకంటే ఎవరు ఎలాగ ఉంటారన్నది మనకు తెలియదు. మనం ప్రేమించడం వరకు అయితే ప్రేమించవచ్చు గైస్. ఒకవేళ వాళ్ళు ఏమన్నా అన్నా కానీ మనం తీసుకునే గివ్ అండ్ టేక్ పాలసీ లాగా అయితే ఉండొద్దు. మీరు ఇవ్వండి, పక్కనోడు తీసుకున్నా తీసుకోకపోయినా ప్రాబ్లం లేదు అన్నట్టుగా ఉండండి. అప్పుడు చాలా మంచిగా ఫ్యూచర్లో బాగుంటారు మీరైతే. ఎపిసోడ్ 10 ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అంటే 29th జూలై అయితే రిలీజ్ అవబోతుంది. కన్ఫర్మ్ అనంటే 200% కన్ఫర్మ్. ఏమైనా చేంజెస్ ఉంటే మన కమ్యూనిటీ ట్యాబ్లో ఈ మధ్యన పోస్టులు పెడుతున్నా, చూడొచ్చు. లేదు అంటే నా వ్లాగ్స్ ఛానల్ ఉంటుంది, దాంట్లో కూడా ఫాలో అవ్వచ్చు. లేదంటే మీకు తెలుసు కదా మన ఊరి అప్డేట్స్ కూడా మనదే అని, దాంట్లో కూడా వెళ్ళి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఏమన్నా లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.